నిన్న ఎంత మందికి శ్రీజ బిహేవియర్ చూసి అసహ్యం వేసింది, అలాగే నిన్న శ్రీజ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి చిరాకేసింది అనే వాళ్ళు వీడియోని లైక్ చేయండి. సో నాకేమనిపించిందని నేను మీకు చెప్తాను. సో మీ ఒపీనియన్ ఏంటనేది మీరు కామెంట్ కూడా చేయండి. సో నిన్న డెమోన్ పవన్, సో నాకు అర్థమైంది సార్, నేను కెప్టెన్ గా అది ఏదైతే జరిగిందో సో నాకు అది కరెక్ట్ అనిపించలేదు. సో నా కెప్టెన్సీని నేను వద్దనుకుంటున్నాను సార్ అంటే, సో నాకు సార్ వెంటనే సో నేను కెప్టెన్సీని రివోక్ చేస్తున్నానంటే పుడింగి లెక్క పైకి లేచి ఏం మాట్లాడుతుంది. అక్కడేమో నాకు సార్ ఏమన్నా తన కెప్టెన్సీని రివోక్ చేస్తున్నాను తనకు తాను చెప్పాడా? డెమోన్ పవన్ చెప్తే సో నాకు సార్ రివోక్ చేస్తున్నాను, నీ గిల్ట్ నాకు అర్థమైంది అని చెప్పి రివోక్ చేస్తే మధ్యలో బైక్ లేచి సార్ ఇది అన్యాయం సార్, ఇది అన్ఫేర్ సార్, ఇది ఇమాన్యుయల్ కి ఫస్ట్ వీక్ లో కూడా అలాగే జరిగింది సార్, అప్పుడు తీసేయలేదు కదా, ఇప్పుడు మరి ఎందుకు తీసేస్తున్నారు సార్ అని చెప్పి బుద్ధి లేని వాదన ఏదైతే మాట్లాడిందో, కనీసం స్పృహ కూడా లేకుండా ఏదో మాట్లాడాలి, ఫెయిర్ అన్ఫెయిర్, ఫస్ట్ అగ్ని పరీక్షలో మనం మాట్లాడాము అన్ఫెయిర్ అని చెప్పి ఆడియన్స్ అందరూ మనకి సపోర్ట్ చేశారు, మనకి పెద్ద పేరు వచ్చేసింది. సో ఎక్కడ అన్ఫెయిర్ అనే మాట వినిపిస్తే అక్కడ మనం చేయలేపుదాము అని చెప్పి లేపిన విధానం ఏదైతే ఉందో, తనూజ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గురించి ఫస్ట్ వీక్ లో మాట్లాడిన శ్రీజ ఆ అమ్మాయి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గురించి ఒక్కసారి అద్దంలో చూసుకుంటే ఆ అమ్మాయికి తెలుస్తుంది ఆ అమ్మాయి ఎంత వరస్ట్ గా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టుద్దో మాట్లాడేటప్పుడు. ఎదుటి వాళ్ళకి చూస్తే మొహం మీద లాగి ఒకటి కొట్టాలి అనిపించేలాగా ఉంటుంది అనమాట. సో మీకు అలాగే అనిపిస్తే మీరు లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అదే జై హింద్.